కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే సహించేదే లేదు అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్. పార్టీని డ్యామేజ్ చేసేటట్లు ఎవ్వరు మాట్లాడినా వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. కొండా సురేఖ సుస్మిత వ్యాఖ్యలు బీసీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. సుష్మిత కామెంట్స్ ను కొండా సురేఖ ఖండించకపోవడం దారుణమంటున్నారు రాజ్ ఠాకూర్. సుష్మిత మాటలు మాట్లాడిన తీరు ఏదో తూటాలై పేలుతాయి అనుకుంటే అవి బౌన్స్ బ్యాక్ అయినాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి. రాష్ట్రం అంతా కూడా దీని మీద తప్పుగా మా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీ రాజకీయ జీవితం మీరు ఎన్ని కష్టాలు పడొచ్చిండ్రో అదంతా కూడా ఒక్కసారిగా ఎక్కడ అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఎలా సుస్మిత మా సోదరి కల్పించేదన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. సో ఏదో గట్టిగానే జరిగేలాగా అనిపిస్తుంది కొండా సురేఖ. చాలా గట్టిగా, ఎందుకంటే ముక్త కంఠంతో వరుసగా అందరూ ఎమ్మెల్యేలు కానీ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. చర్యలు తప్పవు, చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఒకటి కాదు, అన్ని ఇష్యూస్ వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఇష్యూస్ ఉంది, చిన్నారెడ్డి ఇష్యూస్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక గట్టి వార్నింగ్ వెళ్ళాలి, మెసేజ్ వెళ్ళాలి అన్నది. అయితే ఇప్పుడు ఆ ఇష్యూస్ లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి అండ్ మేఘారెడ్డి వాళ్ళ ఇష్యూస్ నడుస్తుంది. ఇప్పుడు ఏకంగా కొండా సుస్మిత ముఖ్యమంత్రిని పట్టుకొని కొన్ని మాట్లాడారు కాబట్టి దానిపైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఒకటే వాయిస్ వినిపిస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ఆగ్రహంగా ఉన్నారనేది వీళ్ళు గ్రహించి వీళ్ళందరూ మూకుమ్మడిగా డైరెక్ట్ గా కేబినెట్ మినిస్టర్ కొండా సురేఖ పైన అటాక్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఎటువంటి పరిణామాలకు ఇది